బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విజయ్కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి పరిణామాలు అక్కడ. మరి ముఖ్యంగా ఏఐడిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖ రాశారు. ఆ దినకరన్ రాసిన లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లెట్ మీ రీడ్ అవుట్ దట్ లెటర్ ఫర్ యూ. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఏమంటున్నారు ఆయన? లెటర్ ఆఫ్ సపోర్ట్ టు ఏఐడిఎంకే టు ఫార్మ్ ది న్యూ గవర్నమెంట్ విత్ తిరు ఎడప్పాడి కే పళనిస్వామి as the Chief Minister. Honorable Sir, I, TTV Dinakaran, General Secretary of Amma Makkal Munetra Kalagam, hereby extend my full support to the claim of Thiru Edappadi K. Palaniswamy to form the new government of the state of Tamil Nadu. Our party candidate, Mr. Kamaraj S., who contested in Manargudi constituency of 167, have been elected as MLA of the constituency. Mr. Kamaraj S., MLA of Manargudi constituency, have also signed this letter in support of the above claim. It is humble requested that Thiru Edappadi K. Palaniswamy be invited to form the new government and be sworn in as the Chief Minister of the state of Tamil Nadu. With kind regards, yours sincerely అంటూ టీటీవీ దినకరన్ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రాసిన లెటర్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. ఏఎంఎంకేకి సంబంధించి మరి ముఖ్యంగా ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇటు ఏఎంఎంకే కనుక సపోర్ట్ చేస్తే ఏం జరిగే అవకాశం ఉంది డీటెయిల్గా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఏంటి ట్విస్ట్? ఏఐడిఎంకేకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ టీటీవీ దినకరన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేత ఆ పార్టీకి మళ్ళీ సపోర్ట్ చేయడమా? సత్యన్న, తమిళనాడు రాజకీయాలు చాలా ఇంట్రెస్ట్ గా కనపడుతున్నాయి. ఇప్పుడు రెండు ఎమ్మెల్యేల స్థానాలకి వెనకబడ్డ ఉన్న విజయ్ ఇప్పుడు తాజాగా ఏఐఎంఎంకే సంబంధించిన టీవీకే దినకరన్ ఇచ్చిన ఒక లేఖ. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు కొత్తగా? రే బాబు, మీరు ఎన్ని కాదు, పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీరు పళనిస్వామిని ఆహ్వానించండి అని చెప్పి ఆయన గవర్నర్కి ఏకంగా లేఖ రాసిన పరిస్థితి. నాతో పాటు కామరాజు కూడా రెడీగా ఉన్నాడు. మేము సిద్ధంగా ఉన్నాం, మేము గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఆయన గవర్నర్కి లేఖ రాసిన పరిస్థితి. అంటే ఒక విజయ్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి పెట్టబోతున్నారు. విజయ్ని ఒక క్లియర్ గా ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టాలని ఒక ప్రయత్నం సీరియస్ గా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏఐఎంఎం కి సంబంధించిన దినకర్ ఇప్పుడు ఒక లేఖను ఏకంగా రాశాడు. ఈయన శశికళ దగ్గర లేకపోతే జయలలిత దగ్గర ఒక కీలకంగా వ్యవహరించాడు. శశికళ ఉన్నప్పుడు కూడా దినకర్ ఏం చెప్తే అది జరిగిన ఏఐడిఎంకేలో జరిగింది. కానీ ఒక దశలో ఏఐడిఎంకేలో నుంచి బయటకు వచ్చేసిన దినకర్ ఇప్పుడు ఏఐడిఎంకేకి మద్దతు తెలపడానికి అంటే పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే దీని వెనకాల ఏదో ఒక గేమ్ జరుగుతుంది. దీని వెనకాల ఒక బలమైన శక్తి పనిచేస్తుంది డెఫినెట్ గా. ఆ శక్తి ఎవరు ఏంటి? రేపు నిజంగానే ఆయన పనిచేయడానికి అవసరమైన అసలు విజయ్కి అవకాశం ఇస్తున్నారా లేదా? విజయ్కి అవసరమైన ఒక 2 సీట్లు ఈ రాత్రికి అందుతాయా లేదా? ఆ 2 మెజార్టీ విజయ్కి అందబోతుందా లేదా అనేది పెద్ద టెన్షన్ వాతావరణం అయితే ఉంది. నిజంగానే ఈ రాత్రి లోపల లేదు ఇప్పుడు లోపల కానీ ఆహారం కానీ తెలుసుకోలేకపోతే విజయ్ రేపు దాన్ని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ రాకపోతే, ఒకవైపు నెహ్రూ స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయాన్నే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నై వస్తున్నారు అనేది కాంగ్రెస్ వర్గాలు చెప్పేశాయి క్లియర్ గా. సో ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఇప్పుడు దినకర్ ఒక చిన్న బాంబు పెట్టాడు. దినకర్ ఇచ్చిన ఈ బాంబు నిజంగానే అసలు ఏంటి? రేపు పళనిస్వామిని ఏమైనా ముఖ్యమంత్రి చేయబోతున్నారా? బీజేపీ వెనకాల బీజేపీకి ఒక సీటే అక్కడ ఉండేది. కానీ అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతుంది? బీజేపీ ఈ వ్యవహారాన్ని నడుపుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనబడుతోంది. ఇది ఎంత దూరం వెళ్ళబోతుందో అనేది కూడా చూడాలి. ఏకంగా ఆయన పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి లేఖ రాసిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే చెన్నై రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు, అంటే క్షణక్షణం ట్విస్టులు మారుతున్నాం. 3 రోజుల నుంచి అసలుకి మనం ఏది అందుకోవాలి, ఏది టేకప్ చేయాలి తెలియని పరిస్థితి. అంతా రాజకీయాలు ట్విస్ట్ అవుతున్న పరిస్థితి. కారణం ఏంటంటే దాదాపుగా 14-20 పార్టీలు అక్కడ ఉండడం. 20 పార్టీలు, ఒకటి డిఎంకే గ్రూప్ లో ఒక పార్టీ, తర్వాత ఏఐడిఎంకే గ్రూప్ లో కొన్ని పార్టీలు,
ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చీలిపోయి ఒక కుటుంబంగా ఏర్పడి పోటీ చేసి, కానీ ఒక్క విజయ్ మాత్రమే సింగిల్ గా పోటీ చేసిన పరిస్థితి ఉంది. మిగతా అందరూ కూడా ఈ గ్రూపులతోనే పోటీ చేశారు. కొంతమంది డిఎంకే పోటీ చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే విసికి నేత చీఫ్ ఇప్పుడు స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. ఆయన స్టాలిన్ ఇంట్లో కూర్చొని ఉన్నారు. అంటే స్టాలిన్ ఓకే నువ్వు ఇచ్చేయి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా లెటర్లు ఇచ్చేస్తాడు, లేదనుకుంటే అవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు స్టాలిన్ కీలకంగా మారబోతున్నారు. కానీ స్టాలిన్ ఉదయం నుంచి కూడా ఒక కాంగ్రెస్ వ్యవహారంలో కొంత మాకు చెప్పకుండా వెళ్ళిపోయారని ఫీల్ అయ్యారు. కానీ లెఫ్ట్ కావచ్చు, లేకపోతే యుఎంఎల్ కావచ్చు, లేకపోతే విసికే కావచ్చు, వీళ్ళందరూ స్టాలిన్ తో మాట్లాడినప్పుడు ఆ డెసిషన్ మీరే తీసుకోండి, నా డెసిషన్ కాదు, మీరు అలా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోండి అని ఓపెన్ గా చెప్పారు. కానీ ఆ టైంలోనే లెఫ్ట్ పార్టీలు 4 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విజయ్ కూడా గవర్నర్ కలిసిన తర్వాత నేరుగా సిపిఎం పార్టీ లీడర్స్ ని, వామపక్ష లీడర్ ని కలిశారు. తర్వాత ఇప్పుడు విసికేని కలవాలని అనుకుంటే విసికే చీఫ్ ఎక్కడున్నాడు అని స్టాలిన్ ఇంట్లో ఉన్నాడు. సో స్టాలిన్ కానీ ఓకే క్లియర్ చేస్తే చెప్తే అది జరగని పరిస్థితి. అంటే ఈ రోజు రాత్రంతా విజయ్ ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు దినకర్ డెఫినెట్ గా ఒక మాట చెప్పేశాడు, క్లియర్ గా ఒక లేఖ రాశాడు క్లియర్ గా, నేను ఏఎంఎంపీ నుంచి నేను బలపరుస్తున్నాను, అలాగే నాతో పాటు కామరాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, మేము ఇద్దరం పళనిస్వామిని చేయడానికి మీరు నాకు టైం ఇవ్వాలి, మీరు పళనిస్వామిని రేపు బలపరుషకి నిరూపించుకుందుకు మీరు కాల్ చేయండి అని చెప్పి పిలిచిన పరిస్థితి. సో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు స్పీడ్ అవుతున్నాయి. అసలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ రోజు రాత్రి కానీ ఖచ్చితంగా విజయ్ తనకు అవసరమైన ఇప్పుడు షార్టేజ్ లో ఉన్న 1 సీటు విషయంలో కావచ్చు, 2 సీట్ల విషయంలో కావచ్చు, ఆ 2 తేల్చుకోలేకపోతే మాత్రం చాలా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. సత్యం రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇటు టీటీవీ ఇన్ఫాక్ట్ టీటీవీ దినకరన్ ఇప్పుడు ఒక కీలకమైన పరిణామం, ఇటు గవర్నర్ ని కలిశారు అనేది వినిపిస్తున్న మాట. వాళ్ళ ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారనేది. రిక్వెస్ట్ కృష్ణమోహన్ ఒకసారి మళ్ళీ ఇంట్రెస్టింగ్ గవర్నర్ని కలిసిన విషయం మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. టీటీవీ దినకరన్ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఇప్పుడు గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలి అంటూ ఏఐడీఎంకేకు మద్దతు ఇస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భంలో ఇది ఇంట్రెస్టింగ్ డిస్కషన్. టీవీకేకు ఏఎంఎంకే మద్దతు ఇవ్వడం లేదంటూ దినకరన్ చెప్పుకొచ్చారు. పళనిస్వామి సారథ్యంలో కూటమికి